friends, welcome to BCFS. మనం ఈ రోజు నుండి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకోవాలనుకుందాం. మరి మీరు రెడీగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గో టు క్లాస్ 1. Step with easy methods, daily practice, and real-life conversations. So don't wait. మనం ఈ రోజు క్లాస్ లో 6 పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏమిటి? సెకండ్, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉపయోగాలు ఏంటి? థర్డ్, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే మన దగ్గర ఏముండాలి, ఏముండకూడదు? ఫోర్త్, స్పోకెన్ ఇంగ్లీష్ ని ఎలా స్టార్ట్ చేయాలి? ఫిఫ్త్ వన్, ఎప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కంప్లీట్ అవుతుంది? అండ్ లాస్ట్ పాయింట్, ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కి ట్రైనర్ ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ క్లాస్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియో లెంత్ ఎక్కువ వచ్చినా సరే ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే యూట్యూబ్ లో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చాలానే ఉన్నాయి, కానీ మా కోర్స్ స్పెషల్ ఏంటో ఈ వీడియో మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ది వీడియో ఆర్ ఫార్వర్డ్ ది వీడియో. కమింగ్ టు ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ స్పోకెన్ ఇంగ్లీష్? స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మన ఆలోచనల్ని ఇంగ్లీష్ భాషలో చెప్పడం. అంటే మనం ఏమైనా చెప్పాలన్నా, ఏమైనా అడగాలన్నా, ఎవరికైనా మాట్లాడాలన్నా మొత్తం ఇంగ్లీష్ లో చెప్పడం. దీనికోసం స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనగానే ఆల్ఫాబెట్స్, ఆర్టికల్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, హెల్పింగ్ వెబ్స్, ఇలా అన్నీ చెప్తారు. కానీ మా కోర్స్ అలా కాదు. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే గ్రామర్ పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఇంగ్లీష్ లో క్లియర్ గా, సింపుల్ గా, కాన్ఫిడెన్స్ గా మాట్లాడటం ముఖ్యం. అంటే మా ఉద్దేశం, ఇంగ్లీష్ మాట్లాడాలంటే నేర్చుకోవాల్సింది ముందు గ్రామర్ కాదు. మరి మన ముందు ఏం నేర్చుకోవాలి? దానికి మా ఆన్సర్ వొకాబులరీ. వొకాబులరీ అంటే ప్రతి పదాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసుకోవటం. సో ఈ పాయింట్ ద్వారా నేను చెప్పాలనుకుంది, వొకాబులరీని డైలీ నేర్చుకోవాలి. దానికి మీరు ఒక డిక్షనరీని యూజ్ చేయండి. సెకండ్ పాయింట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ అనేది ప్రపంచంలో ఎక్కువగా వాడే లాంగ్వేజ్. ఈ ఇంగ్లీష్ ని కమ్యూనికేషన్ కోసం, స్టడీస్ కోసం, జాబ్స్ కోసం, బిజినెస్ కోసం, ట్రావెలింగ్ కోసం, షాపింగ్ కోసం, ఇలా మన జీవితంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు, మన సబ్జెక్ట్స్ అన్ని ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. సో మనం ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటే సబ్జెక్ట్స్ అన్ని మనకు అర్థమవుతాయి. ఎగ్జామ్ లో ఆన్సర్స్ అన్ని ఈజీగా రాయగలరు. అలాగే మన స్కూల్స్ లోను, కాలేజెస్ లోను సెమినార్స్ అన్ని ఇంగ్లీష్ లోనే ఉంటాయి. అలాగే మనకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక జాబ్ ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. ఇంకా మన డైలీ లైఫ్ లో, ట్రావెలింగ్ లో, బ్యాంక్ లో, షాపింగ్ మాల్స్ లో, ఇలా కమ్యూనికేషన్ చేయడానికి ఇంగ్లీష్ చాలా అవసరం. కమింగ్ టు థర్డ్ పాయింట్, లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. వాట్ షుడ్ వి హ్యావ్, వాట్ షుడ్ వి నాట్ హ్యావ్? స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనకేం కావాలంటే, ముందు మీకు ఇంగ్లీష్ మాట్లాడిన ఆసక్తి బాగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉండాలి. మీరు ఎక్కువగా ఇంగ్లీష్ ని వినటం ప్రాక్టీస్ చేయాలి. మీరు వీలైనంత వరకు ఇంగ్లీష్ లో మాట్లాడడం స్టార్ట్ చేయండి. మీరు మాట్లాడేటప్పుడు మొహమాటం, భయం లేకుండా మాట్లాడండి. దీనికోసం ఎక్కువగా గ్రామర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అందరూ డైలీ 5 minutes, 10 minutes ప్రాక్టీస్ చేయమని అంటున్నారు. మా ఉద్దేశంలో మీకు టైం దొరికినప్పుడల్లా ఇంగ్లీష్ మాట్లాడండి. ఫోర్త్ పాయింట్, హౌ టు స్టార్ట్ స్పోకెన్ ఇంగ్లీష్. మీ ఉదయం లేచిన దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ తో స్టార్ట్ చేయండి. మీ డైలీ లైఫ్ లో చిన్న చిన్న సెంటెన్స్ తో ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు కొత్త కొత్త ఇంగ్లీష్ వర్డ్స్ ని తెలుసుకోండి. వీలైనంత వరకు ఇంగ్లీష్ న్యూస్, ఇంగ్లీష్ మూవీస్ చూడండి. మీరు మాట్లాడుతుంది తప్పైనా భయపడకండి, తప్పుల్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఫిఫ్త్ పాయింట్, వెన్ విల్ ద స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఫినిష్? నో ఎండ్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్, సబ్జెక్ట్ కాదు. లాంగ్వేజ్ అంటే ఎప్పటికీ నేర్చుకోవటమే. మీరు బేసిక్ నేర్చుకున్నా ఇంకా న్యూ వర్డ్స్ వస్తాయి. మీరు ఫ్లూయెంట్ గా మాట్లాడినా ఇంకా న్యూ స్టైల్స్ ఉంటాయి. మీరు మూవీస్, న్యూస్ చూస్తే ఇంకా న్యూ సెంటెన్సెస్ నేర్చుకుంటారు. సో స్పోకెన్ ఇంగ్లీష్ కి కంప్లీటెడ్ పాయింట్ ఉండదు. మనం లైఫ్ లాంగ్ లెర్నింగ్ ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. కమింగ్ టు లాస్ట్ పాయింట్, హూ ఇస్ ద ట్రైనర్ ఫర్ దిస్ కోర్స్? I am the trainer for this course to you. అదెలా అనుకుంటున్నారా? యాక్చువల్లీ నేను మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకునేది మీతో షేర్ చేసుకుంటున్నాను. దానివల్ల మీకు నాలెడ్జ్ షేర్ అవుతుంది, నాకు ప్రాక్టీస్ అవుతుంది. మీకు సామెత తెలుసా? మనీ పంచే కొద్దీ తగ్గుతుంది, నాలెడ్జ్ పంచే కొద్దీ పెరుగుతుంది. నేను నా స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా వీలైతే ఫాలో అవ్వండి.
ఇంప్రూవ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పినవన్నీ తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బై ఫ్రెండ్స్.